ఎవరు డ్రామాలు చేస్తారో తెలిసిపోతుంది. ఓకేనండి, ఒక్కసారి మనం బీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అరవింద్ గారు ఈ జమిలీ ఎన్నికలనేవి ప్రాంతీయ పార్టీకి గొడ్డలి పెట్టు లాంటిది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు మేడం, నమస్కారాలు. ఇవాళ గత 3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనని జెమినీ ఎలక్షన్ కి సంబంధించి, దీనికి మేము జెమినీ ఎలక్షన్ కి ఇప్పుడు మేము సిద్ధము అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పటికే వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. సరిగ్గా 2023 సెప్టెంబర్ లో ఇదే సరిగ్గా సంవత్సరం క్రితం దాదాపుగా 15 రోజుల పాటు సమావేశాలను ఏర్పాటు చేసింది, పార్లమెంట్ లో సమావేశాలను ఏర్పాటు చేసింది గత బీజేపీ కేంద్ర ప్రభుత్వం. హుటాహుటిన ఏంది ఎందుకోసము అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు తప్పకుండా జెమినీ ఎలక్షన్ జరగాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు ఆ భావన లోపలనే రాజ్యాంగ సవరణలు చేసి దీన్ని తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన చేసిండ్రు. కానీ అది జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరిగినాయి, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఇంకొకసారి జరిగినాయి. అయితే ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారు ఇప్పుడు ఒక నివేదికని, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక నివేదికని చేస్తే దాన్ని ఇప్పుడు మేము ఐఎమ్ రెడీ టు మేక్ జెమినీ ఎలక్షన్ అనేటువంటి పద్ధతిలో ఇవాళ మళ్ళీ ఒక ప్రకటన వెలువడ్డది. అయితే మేమేమంటా ఉన్నాము అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ఏ కోణంలో సాధ్యమవుతుంది అనేటువంటి భావన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో 5 రాష్ట్రాల లోపల ఎన్నికలు ఉన్నాయి మేడం. అంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక పెద్ద ప్రశ్న అయితే తప్పకుండా ఈ దేశ ప్రజల ముందల ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇది అసాధ్యాలు ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన కూడా తప్పకుండా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తప్పకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ గత 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి మాట మేడం. గత సంవత్సరం సరిగ్గా సంవత్సరం క్రితం 15 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ మాత్రం కూడా వాళ్ళు ఎట్లా చేయలేకపోయారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న తప్పకుండా ఉన్నది. ఇంకొకటి మేడం, ఇప్పటికే ఏమంటారు మహిళా రిజర్వేషన్ కూడా ఉన్నది. ఈ తర్వాత జనగణన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక కాంక్రీట్ గా, ఒక కన్స్ట్రక్టివ్ గా చెప్తే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీగా, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఎట్లా సాధ్యం, దీన్ని ఏ పద్ధతిలో పోవాలి అనేటువంటి దాన్ని తప్పకుండా మాట్లాడతాము అనేటువంటి విషయాన్ని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా మేడం. కాకపోతే ఇది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా కేంద్ర ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి. మీరు కూడా నేషనల్ పార్టీ అంటున్నారు, కాకపోతే ఇంకా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రాలేదు అంతే. మరి మీరెందుకు సంబంధించలేకపోతున్నారు మేడం? తప్పకుండా నేను అనేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. అయితే మా పార్టీ స్టాండ్ మాకు తప్పకుండా ఉంటది. అది నిన్న 2 రోజుల క్రితమే వెలువడ్డటువంటి ఒక ప్రకటన కాబట్టి ఇది గతంలో కూడా గత సంవత్సరం కూడా హుటాహుటిన పెట్టినప్పుడు ఇట్లాంటి అంటే వాళ్ళు సాధ్యం కాలేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోలేదు అనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అంటే మేడం, నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, ఇప్పుడు రేపు పొద్దుగాల 5 రాష్ట్రాల లోపల జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎలక్షన్ ఉంది. మరి దాన్ని ఎట్లా చేస్తారు, దేన్ని రద్దు చేసి ఇది తీసుకుపోగలుగుతారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక కాంక్రీట్ గా, ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నివేదిక వెళ్ళబడితే అప్పుడు తప్పకుండా ఎవరమైనా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇది సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మేడం, ఇది ఏంది అనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చన అయితే జరుగుతూ ఉన్నది. కానీ దీని ఒక కన్స్ట్రక్టివ్ నివేదిక ఇవ్వాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఇయాలే. దీనికి అసాధ్యాలు ఏంది అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఓకేనండి.